నువ్వు ప్యాలెస్ లో ఉంటున్నావు, నీ పార్టీ నమ్ముకున్న అందరూ పోలీస్ స్టేషన్ లో ఉంటున్నారు. ఏందన్నా ఆలోచిస్తున్నావు? నెక్స్ట్ ఏం చేద్దామన్నా? లేదురా, నెక్స్ట్ ఎవరన్నా ఆలోచిస్తున్నా. నేను ఇప్పుడు ఏం చేయలే అన్న, నీ క్లైమాక్స్ లో అదిరిపోద్ది. కొడాలి దాని గురించి ఆలోచిస్తే లేదా గుండె కలుక్కుమంటా ఉంది. ఆయన మీద కేసులు అవసరం లేదన్న, క్యాన్సర్ వచ్చి ఏదో రోజు ఆయనే పోతాడు. నిజమేరా, ఆ గుట్టకాలు తినడం చూస్తేనే ఎప్పుడొకప్పుడు గుట్టుకుమనేలా ఉన్నాడు. ఏంటోరా, ఈ మధ్య రెడ్ కలర్ చూసే భయం వేస్తా ఉంది. మా మ్యారేజ్ డే రోజు మీ వదిన రెడ్ కలర్ శారీ కట్టుకొచ్చింది, అది చూసి ఇంట్లో కొనుక్కోవాలా నేను. ఆ రెడ్ బుక్ లో ఇంకెంత మంది బుక్ అవుతారో. అది తలుసుకుంటేనే తాడేపల్లి ప్యాలెస్ లో తడిసిపోతా ఉంది. బాలయ్య బాబులో మాసు, చంద్రబాబు గారిలో క్లాసు, ఈ రెండు కలిపితే మా లోకేష్. ట్రీట్మెంట్ చాలా పద్ధతిగా ఉంటదన్న. అన్న ఎందుకన్నా మంచిది నువ్వు ఇక్కడ ఉండకన్నా, లండన్ వెళ్ళిపో. నాకు అదే అనిపిస్తా ఉందిరా. ఒక నిమిషం అమ్మా, 2 లండన్ కి 2 టికెట్లు బుక్ చేయాలి, నేను వస్తా ఉన్నా. అదే అదేదమ్మా, మై తీసుకొచ్చి 1 నోట్లో పెడుతున్నావు, 1 నోట్లో గుట్కా ఉంటుంది, పైన ఉమ్మిన ఉమ్ముతాడు. ఇప్పుడు గవర్నమెంట్ పోయింది, దాచుకున్న దాన్ని వీళ్ళెక్కడ బయటికి లాగుతారని చెప్పి దాక్కుంటున్నాం, అంతే కదరా? అవునన్నా, నువ్వు లండన్ పోయేది కూడా అందుకే కదా. భయపడతావా అని అంత మెల్లగలుగుతావేంటమ్మా? ఒకసారి వాడు కలు చూడమ్మా, వాడు సరిగ్గా నిద్రపోక ఎన్ని నెలలు అవుతా ఉందో. వారేంట్రా, పోయింది ప్రభుత్వమే కదరా, ఏదో పార్టీ పోయినాడు ఫీల్ అయిపోతున్నాడు. వాడి ఉద్దేశంలో పార్టీ కూడా పోయింది అనుకుంటున్నాడేమోనన్నా, రేపమ్మ పార్టీ కూడా తెలిసి వెళ్ళిపోతాడేమన్నా. అరే నువ్వు ఉండరా, వాడికి లేని ఆలోచన నువ్వు ఇచ్చేలా ఉన్నావు. ఇదేం కాన్ఫిడెన్స్ అన్న? 3 కావచ్చు 30 కేసులు పెట్టుకోమంటాడండి. అది గుట్కా విత్ వడ్కా కాన్ఫిడెన్స్ రా. వాడు తాగిన మత్తులో 30 కావచ్చు 300 చెప్తాడు. రేపు 300 కేసులు పెడితే తెలుస్తుంది వాడికి. మళ్ళీ పాదయాత్రకు రావాల్సి వస్తుంది వంశీకి వచ్చినట్టు. ఏంటో ఏంటా నటి తిరుగుతున్నావు, మోసం వస్తుందా? ఎమోషన్ వస్తుందిరా. అదే ఉంటే అమ్మ మన దగ్గరే ఉండేది. అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టాలి. ఎందుకన్నా? ఈ కోడ ప్రభుత్వాన్ని తాను తీయాలి. వద్దులేనా, ట్రోలింగ్ ఎక్కువై నీ పోరైపోతుంది. మన మాటకున్న వాల్యూ అలాంటిది. మనోళ్ళని పిలిపించి ప్రెస్ మీట్ పెడదామా? రోజుని పిలుద్దామనా? గోల్డ్ రా. విడుదల రజని బోల్డ్ రా. శ్యామల గోల్డ్ రా. అంతేలే, ఎవరు కొత్త కొడితే వాళ్ళు గోల్డే నీకు. అన్నా నేను వచ్చేసా. నీకు వచ్చాయా? వచ్చాయి కాబట్టి వచ్చాను. స్క్రిప్ట్ పంపించారా? నీ సెల్కి పంపించారన్నా? మీకు సెల్ లేదని చెప్పారు, మరి ఈ సెల్ ఎక్కడదన్నా? డబ్బా పోతుంది. సెల్లు అన్న 2 డబ్బాని. ఈ కూటమి ప్రభుత్వంలో రైతులకు భరోసా లేదు, ప్రజలకి భరోసా లేదు, ఆడవాళ్ళకి భరోసా లేదు. ఏంటమ్మా భరోసా లేదంటే అలా చూస్తున్నావు? వచ్చి 10 నిమిషాలు అయింది, సమోసా ఇవ్వలేదని ఫీల్ అవుతున్నట్టుందన్న. మన దగ్గర సమస్యలు లేవమ్మా, ఓన్లీ ఎగ్ పప్పులే. ఎగ్ పప్పు మీద ఎన్ని కోట్లేసావు? మాటలు లేవు, మాట్లాడుకుంటా లేవు. అందరూ మాట్లాడుకుంటున్నారులే. నాకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పెద్దోడిని చేసింది మీరే కదా, ఎందుకు? రెడ్డేనా? ఎస్, బాగా పనిచేశారని చెప్పేసి మినిస్ట్రీ ఇచ్చా, దాంట్లో తప్పే ఉంది. అటవీ శాఖ అడిగితే ఇచ్చారు, 100 ఎకరాల అడవి భూమి దున్నేసుకున్నాడు. వీళ్ళకి తెలిసింది తక్కువ, దొబ్బేయడంలో మన తర్వాత ఎవరైనా. ఆ అడవి భూమిలో మంచి లగ్జరీ ప్యాలెస్ కూడా కట్టుకున్నాడు అన్న మీ పెద్దిరెడ్డి. ప్యాలెస్ కట్టి నా వాడనిపించుకున్నావు పెద్దిరెడ్డి. ఇంకొక 5 సంవత్సరాలు గాని మనకు అధికారం గాని వస్తే నీకు మళ్ళీ అటవీ శాఖ ఇస్తా, పండగ చేసుకో. ఎక్కడ పండుగ చేసుకోవాలి? జైల్లోనా? 58 ఏళ్ల పాటు అందరు ముఖ్యమంత్రులు కలిపి 2019 నాటికి చేసిన అప్పుపై ఏడాదికి కడుతున్న వడ్డీ 14,155 కోట్లు. అచ్చా, ఓకే. 2019 నుంచి 2024 వరకు అంటే 5 సంవత్సరాలు తమరు చేసిన అప్పుపై ఏడాదికి కడుతున్న వడ్డీ 24,955 కోట్లు, అంటే 11,000 కోట్లు ఎక్కువ అన్నమాట. దొరికిపోయి చచ్చా.